అందరికీ నమస్కారం. ఏపీ టుడేకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటటువంటి ఎన్నికల కురుక్షేత్రంలో కీలకమైన నియోజకవర్గంగా మారింది నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం. నెల్లూరు పార్లమెంటు దాని చరిత్ర చూసుకుంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఆ నెల్లూరులో ఎప్పుడో ఒక్కసారి మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి చరిత్ర ఉన్నది. నెల్లూరు కాంగ్రెస్ కి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ కి పెట్టని కోట అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాంటి చోట ఎలాగైనా సరే పాగా వేయాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తా ఉంది. వాళ్ళకి అయాచిత వరంలాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూపంలో కలిసి వచ్చింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తానే అక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తనకు తానే ప్రకటించుకున్నారు. అయితే ఎవరైతే అనిల్ కుమార్ అక్కడ ఉండటానికి వీల్లేదు అని పట్టుబట్టాడో ఆ అనిల్ కుమార్ యాదవ్ని మాజీ మంత్రివర్యులు అతనిని నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గానికి బదిలీ చేసిన తర్వాత ఆ స్థానంలో తన భార్య అయినటువంటి ప్రశాంత్ రెడ్డి అనుకుంటా ఆవిడ పేరు, సబ్జెక్టు కరెక్షన్, ఆవిడకు టికెట్ ఇవ్వాల్సిందే అని పట్టుపట్టారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ ఎలా ఉంటుందంటే ఏదైనా స్థానంలో ఒకరిని తొలగిస్తే ఆ స్థానానికి సంబంధించి ఆ తొలగించినటువంటి వ్యక్తికి కొంత ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా ఆ నెల్లూరులో ఇప్పటి వరకు చట్టసభల్లో అవకాశం లభించినటువంటి ముస్లిం మైనారిటీ వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలని భావించి ఆ నెల్లూరు అర్బన్ సీట్ని ముస్లిం అభ్యర్థి కేటాయించారు. ఇది గిట్టనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనేక పర్యాయాలు జగన్మోహన్ రెడ్డి గారిని, విజయసాయి రెడ్డి గారిని అడగటం జరిగింది. అభ్యర్థి మార్పు చేయమని కోరటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి సస్సేమిరా అనడంతో ఆ అవకాశం రాలేదు. దాంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నాడు. ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి డబ్బుల మీద ఎంత మక్కువ మన అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే వర్ల రామయ్యకు రాజ్యసభ సీట్ ఇస్తానని చెప్పి మరి అతన్ని అట్నుంచి అట్టే వెనక్కి పంపించేసి డబ్బులు మూటలు ఇచ్చినటువంటి కనకమేడల రవీంద్రకి ఏ విధంగా సీట్ ఇచ్చాడో మనకు తెలుసు. 100 కోట్లకు అతను సీట్లను ఎలా అమ్ముకుంటాడో కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. దీనిలో భాగంగా 1000 కోట్లు ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తానే ప్రత్యేకించి గౌరవించినట్టుగా చెప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎలా చెప్పాడంటే ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీలో చేరాలంటే హైదరాబాద్ నేరుగా వచ్చి తన ఇంట్లో కండవ కప్పించుకుంటారు, కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోసం నేనే నెల్లూరు వచ్చాను అని చెప్పాడు. అది నేను ఆయనకి ఇచ్చేటటువంటి మర్యాద అని చెప్పాడు. మర్యాద అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పటికీ చంద్రబాబు నాయుడు మనస్తత్వం బాగా తెలిసినటువంటి ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది ఏంటంటే ఆయనకు మనీ మీద ఉన్నటువంటి మక్కువ అని. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గాని ఇక్కడ ఈ పార్లమెంటు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగాని అయితే డబ్బులకు కొదవ ఉండదు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు అందరికీ కూడా ఆయన డబ్బు సర్దుబాటు చేస్తాడన్నటువంటి ఒకే ఒక్క ఆశ. దాంతో మాత్రమే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వాళ్ళు గౌరవించారు తప్ప
అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి ఎక్కడో చోట సీట్ ఇస్తారు అనేటటువంటి ఆశ కూడా అతనికి ఉండి ఉండవచ్చు. ఇక అతని ఆశల మీద నీళ్లు పడ్డాయి. అతని ఆశలు గల్లంతయ్యాయి. తెలుగుదేశం పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ విసరాలనుకున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి యొక్క వ్యూహం బెడిసి కొట్టింది అని చెప్పవచ్చు మనం. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు ఎప్పుడైతే అభ్యర్థిగా అక్కడ ఖరారయ్యారో వైఎస్ఆర్సీపీలో జోష్ రాగా తెలుగుదేశం పార్టీ జడుసుకుంది. తెలుగుదేశం పార్టీ అయోమయంలో పడిపోయింది. విజయసాయిరెడ్డి గారే క్యాండిడేట్ గా వచ్చేస్తున్నారా ఇక్కడ? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ భయపడటంలో కూడా అర్థం ఉంది. సాక్షాత్తు విజయసాయిరెడ్డి గారినే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థిగా అక్కడ బరిలో దించారు అంటే ఆ పార్లమెంటు స్థానాన్ని ఎంత సీరియస్ గా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారో, మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఏ విధంగా ఆయన బుద్ధి చెప్పాలి అనుకున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక్కడ విజయసాయిరెడ్డి గారి యొక్క పార్టీకి ఆదర్శనీయమైనటువంటి ఒక గుణాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. వాస్తవానికి విజయసాయిరెడ్డి గారికి 2028 వరకు అంటే మరో 4 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యత్వం ఉంది. అయినప్పటికీ బాస్ ఆదేశిస్తే అంటే పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా చేయటానికి సిద్ధంగా ఉన్నాను, విజయసాయిరెడ్డి లాంటి నేతే సిద్ధంగా ఉంటే మిగతా నేతలు కానీ కార్యకర్తలు కానీ ద్వితీయ శ్రేణి నాయకులు కానీ తృతీయ శ్రేణి నాయకులు కానీ ఏ విధంగా ఉండాలి అనేటటువంటి వాళ్ళకి మార్గదర్శకాలను జారీ చేశారు విజయసాయిరెడ్డి గారు అని చెప్పాలి. విజయసాయిరెడ్డి గారు పార్టీ పట్ల అంకిత భావంతో ఏ విధంగా ఉండాలో అని వైఎస్ఆర్ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చాటి చెప్పారు అని కూడా చెప్పాలి ఈ సందర్భంగా. అదే సమయంలో ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకగా మారింది. ఎందుకంటే గెలుపు అనే ఆశలు లేవు అతనికి. గెలుపు మాట అటుంచి తన భార్యకి ఏ రకంగానైనా సరే అక్కడ సీటు సంపాదించుకోవాలని ఆశించేటటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడైనటువంటి నారాయణ విద్యా సంస్థల నారాయణను కాదని నెల్లూరు అర్బన్ సీటు కేటాయించే ప్రసక్తే లేదు. ఇక కోవూరు అసెంబ్లీ సీటుని అది ఇవ్వకపోతే కోవూరు అసెంబ్లీ సీటుని ఇవ్వవలసిందిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగినట్టుగా తెలిసింది. మరి కోవూరు అసెంబ్లీ సీటుని అక్కడ ఉన్నటువంటి మరి పోలంరెడ్డి దినేష్ రెడ్డిని కాదని ఇస్తాడా? పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ సేవలు చేస్తూ గతంలో ఎమ్మెల్యేగా గెలిచి ఉండి తర్వాత వారసుడిగా ఉన్నటువంటి దినేష్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించుకొని అక్కడ సమన్వయకర్తగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నటువంటి వ్యక్తిని తొలగించటం అంత తేలికేనా? ఒకవేళ తొలగిస్తే ఏం జరుగుతుంది? అలాంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే విజయసాయిరెడ్డి గారు అభ్యర్థి అనగానే వెంకటగిరి నుంచి పోటీ చేయాలనుకున్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి, అమ్మో నాకు వెంకటగిరి వద్దు, నాకు వెంకటగిరి వద్దనే వద్దు, నాకు వచ్చేసి ఎక్కడిచ్చినా మీరు వేరే చోట ఇవ్వమని చెప్పేసి అడుగుతా ఉన్నటువంటి పరిస్థితి. అంటే విజయసాయిరెడ్డి రాక తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనే కాదు తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కూడా వణుకు పుట్టించింది అనేది నిజం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసేటటువంటి
కొన్ని యూట్యూబ్ ఛానళ్లు కూడా విజయసాయి రెడ్డి రాకతో అక్కడ వైసీపీ విజయం ఖరారైంది అని చెప్పినటువంటి పరిస్థితి. విజయసాయి రెడ్డి పేరులోనే విజయం ధ్వనిస్తా ఉంది. మరి ఆ విజయసాయి రెడ్డిని తట్టుకునేటటువంటి పరిస్థితి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి లేకపోగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైతే తన దగ్గర ఉన్నటువంటి వేల కోట్లలో కొన్ని వందల కోట్లను లాగేయచ్చు అని ఆశ పెట్టుకున్నారో, దండుకోవచ్చు ఆయన దగ్గర పిండుకోవచ్చు అని ఆశలు పెట్టుకున్నారో, వాళ్ళ ఆశల ప్రకారమే నడుచుకుంటారు, ఇతన్ని పీక్కు తింటారు అనేది కూడా నిజం. తర్వాత అతను ఓడిపోయిన తర్వాత రాజ్యసభలో అకామిడేట్ చేస్తుంది అనుకుందాం తెలుగుదేశం పార్టీ. ఏదో కొన్ని రాజ్యసభకు పంపించగలిగేటటువంటి అసెంబ్లీ స్థానాలు కానీ వాళ్ళకు వస్తే, కానీ అప్పుడు కూడా 100 కోట్లు బేరం పెడతాడు చంద్రబాబు నాయుడు అనే సంగతి భవిష్యత్తులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి తెలిసొస్తుంది. ఏదైనా సరే ఒకప్పుడు కలిసి నడిచినటువంటి నెల్లూరు జిల్లా చెందినటువంటి ఇద్దరు యోధుల మధ్య ఈ యుద్ధం, మరి ఈ యుద్ధంలో నైతిక విలువలతో ముందుకు వెళుతున్నటువంటి, రాజకీయ విలువలతో ముందుకు వెళుతున్నటువంటి రాజకీయ పార్టీల్లో పార్టీ నేతకు విశ్వాసంగా ఉండటం విషయాన్ని చాటి చెప్తూ ముందుకెళ్తున్నటువంటి విజయసాయి రెడ్డిదే విజయం అన్న విషయం తేటతెల్లమవుతా ఉంది. వేమిరెడ్డి భవిష్యత్తు ఎలా ఉంటుందో కాలమే చెప్పాలి.